సహకారంతో మద్దతుతో టీఆర్ఎస్ అండదండలు ఈసారి ఇక్కడ మనకు 10వ వార్డులో అభ్యర్థి ఉన్నారు. అతను ఎలా అభివృద్ధి చేస్తారన్న సంగతి విషయాన్ని తన నమస్తే అండి. మీరు ఇక్కడ 10వ వార్డులో ఎలక్షన్లో అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ నుంచి మీకు ప్రజలు ఎలా మీరు అర్థం చేసుకున్నారు? ప్రజలు మీ వైపు ఏమనుకుంటున్నారు? నేను ఒకటే, గతంలో సేవా కార్యక్రమాల గురించి మీరు కూడా చూసారు. గత 18 సంవత్సరాలుగా నా వ్యాపారం నేను చేసుకుంటూ ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసుకుంటూ అక్కడ ఉన్న సేవలు, ఎందుకంటే ఎవరైనా అక్కడికి వచ్చినా కానీ వాళ్ళ బాధ్యతలు ఏ విధంగా ఉంటాయో అర్థం కానటువంటి వారికి ఏ విధంగా సహాయం చేయాలో నేను ముందున్నటువంటి వ్యక్తిని. అది గ్రామ ప్రజలందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి పోటీ చేయమని మద్దతు, ఎందుకంటే గతంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా చేసిన కరోనా టైంలో సేవా కార్యక్రమాలు చేసిన అవన్నీ గుర్తించినటువంటి ముఖ్య నాయకులు నువ్వు ఉండాలి, ఇలా కాదు, బహిరంగంగా రావాలి, రాజకీయంగా మీరు ఎదగాలి, మీలాంటి వాళ్ళు సేవ చేసే గుణం ఉన్నటువంటి వాళ్ళు మీరు ఉండాలని ప్రోత్సహించి నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్టు పెద్దలందరికీ, ఆల్ పార్టీస్, ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు, అందరి పార్టీలందరికీ, నాయకులందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ చండూరులో అత్యంత పేదవాళ్ళకు కూడా ఎక్కువ ఉన్న వార్డులో ఇక్కడ ఉన్నారు. సతీష్ గారు అక్కడ సేవ చేస్తున్నారు. విద్య ఇక్కడ మొదట్లో కూడా ఇక్కడ పేదలు ప్రైవేట్ దాంట్లో ఫీజులు ఎక్కువ చెల్లించలేని పరిస్థితుల్లో కూడా గతంలో ఉన్న చైర్మన్ కూడా ఇక్కడ విద్య కోసం గవర్నమెంట్ మోడల్ స్కూల్ కానీ అట్లాంటి జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ వాటి కోసం ఎంతో ప్రయత్నం చేశారు. అవి ఇంకా పూర్తి కాలేదు కదా. ఆ బాధ్యతను మీరు ఏమైనా ముందుకు తీసుకెళ్లి వాటిని తీసుకొచ్చి ఈ వార్డు ప్రజల ఆర్థిక వ్యవస్థలో కొంత తోడ్పాటుగా ఉండగలుగుతున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ మనకు పేదలు ఉన్నటువంటిది, మన మున్గోడు నియోజకవర్గం అంటే గోడు వెళ్ళబోసుకున్నటువంటి నియోజకవర్గం. గతంలో కమ్యూనిస్టుల పాలన ఉన్నప్పుడు కొంచెం వెనుకబాటుతోనే ఉన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మనకు అభివృద్ధి అంటే ఈ విధంగా ఉంటుందా అన్న విధంగా మన పూసుకుల ప్రభాకర్ రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారి అండతోటి మన మున్సిపాలిటీ చేయడం జరిగింది. ఇది ఒక రెవెన్యూ డివిజన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక గ్రామ పంచాయతీ ఉంటే నిధులు రావు, దాంతో డెవలప్మెంట్ చేయలేము. కాబట్టి ఒక రెవెన్యూ డివిజన్ చేస్తే కానీ, ఒక మున్సిపాలిటీ చేస్తే కానీ మనకు రాష్ట్ర ప్రభుత్వమే కాదు మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు ఉంటాయి. ఆ నిధులతో డెవలప్మెంట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వమే మనకి ఇక్కడ చెండూరు మున్సిపాలిటీ చేయడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ చేయడం జరిగింది. గతంలో ఈ చండూరు అంటే సందులూరుగా ఉన్నటువంటిది ఇప్పుడు ప్రత్యేకంగా మెయిన్ రోడ్డు మీద చూస్తే ఆ రోడ్డు ఏర్పాటు చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు పనులు జరుగుతున్నటువంటిది కూడా ప్రతి గల్లీలో సీసీ రోడ్లు కానీ, నీళ్లు కానీ, ఎక్కడ డ్రైనేజీ వ్యవస్థను కానీ సెట్ చేసింది మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ ఏమి చేయలేదు. నేను చెప్పడం కాదు, ప్రత్యక్షంగా ప్రజల ఆదరణ కోసం గల్లీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రజాదరణ చూస్తుంటే బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే మేము రోడ్లు చూసినామయ్యా, బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే డెవలప్మెంట్ అయింది అయ్యా, బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే మాకు నీళ్లు వస్తున్నాయి అన్నది వాళ్ళు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎక్కడ చేసినా ఏం చేసినా కానీ ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓటేస్తాం, మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. నిజంగా పేదల దగ్గరికి వస్తే ఆ ప్రేమ ఏ విధంగా ఉండదో నాకు తెలుసు. నిజంగా పేదల దగ్గరికి వచ్చి నేను పోటీ చేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నా. వాళ్ళకి సేవ చేసే అదృష్టం నాకు కలిగిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే చండూరు రాగానే ఒకప్పుడు రాష్ట్రంలో మనకు గుర్తొచ్చేది కంచెరి వ్యవస్థ, ఏదైతే ఇతర వ్యవస్థ ఉంటుంది. అది రోజు ఎక్కడ కూడా 10 వార్డులో చూసుకుంటూ కూడా మనకు ఇతర పని చేసే వాళ్ళంతా ఇదే వార్డులో ఉన్నారు. మరి వారికి ఏ రకంగా మీరు ఎలా సహకరిస్తారు? వారు చేసిన ఉత్పత్తులకు ఎలాగ మార్కెటింగ్ వచ్చే అవకాశం ఉన్నదా? గతంలో కూడా మన దగ్గర ఇత్తడికి ఫేమస్. మన చెండూరు అంటేనే ఇత్తడి బిందెలు ఎక్కడి నుంచి అంటే ఇక్కడ చుట్టుముట్ట ప్రాంతాలకు ఎక్కడ పోవాలన్నా కానీ ఈ చెండూరు నుంచే పోయేది. ఇప్పుడు ఆ వ్యవస్థ రెడీమేడ్ వచ్చిన తర్వాత, ప్రింటింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ వ్యవస్థ నిజంగా అధ్వానంగా ఉంది. వాళ్ళు బయటికి పోయి పని చేసుకోలేడు. వాళ్ళ నిజంగా ఇంటింటికి పోయి చూస్తున్నాం, ఇత్తడి బిందెలు చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళకి కానీ ఏ రోజు పని చేస్తేనే వాళ్ళకు కూలి కడుపు నిండుతుంది. వాళ్ళకి ఖచ్చితంగా ఉపాధికి ఏ విధంగా అయితే చేదోడు వాదోడు ఉండాలో నేను ఆ విధంగా ఉంటా. గవర్నమెంట్ కూడా ఈ దృష్టి ఖచ్చితంగా మా పై అధికారుల దృష్టి కూడా తీసుకుపోతాము. వీళ్ళకు చేతి వృత్తులు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా అండగా ఉండాలో ఖచ్చితంగా వాళ్ళకు సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అలాగే ప్రస్తుతం మాజీ చైర్మన్
ఇక్కడ తోకల వెంకన్న గారు కూడా ఇక్కడనే ఉన్నారు. వారు గతంలో తన చైర్మన్ పదవి కాలంలో కూడా ఎంత అభివృద్ధి చేశారో, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ కొత్తపాటి సతీష్ గారికి తన సహకారాన్ని ఎంతవరకు అందిస్తారో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. జేఎన్టీవీ వారికి ధన్యవాదాలు. చండూరు మున్సిపాలిటీగా నూతనంగా ఏర్పడిన మొదటి పక్షంలోనే నాకు మా భార్య కోకుల చంద్రకళ వెంకన్న గారికి ఈ 10వ వార్డు నుండి అవకాశం లభించింది. ఈ 10వ వార్డు అక్కా జిల్లాలో అన్నదమ్ముళ్ళు చండూరు 10 వార్డులలోకెల్లా మాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అయ్యేదానికి అవకాశం కల్పించారు. దానికి నేను కూడా అహర్నిశలు రాష్ట్ర ప్రభుత్వంతో అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్న నిధులని సమకూర్చుకొని ప్రతి గల్లీలో సీసీ రోడ్లు అయితేంది, అదేవిధంగా మురికి కాలువల నిర్మాణం అయితేంది, అదేవిధంగా లైటింగ్ అయితేంది, ఇంటింటికి మంచినీళ్ళ వ్యవస్థ అయితేంది, సాగర్ నీళ్ళు అయితేంది, ఏదైనా కానీ ప్రతి గల్లీకి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మా చండూరు మున్సిపాలిటీ టౌన్ పార్టీ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ కొత్తపాటి సతీష్ గారికి ఈ 10వ వార్డుకి వెళ్ళి నిల్చోమని, ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కానీ అతను కూడా నిష్పక్షపాతంగా ఉండి ప్రజల సేవ చేస్తా అని ముందుకు వచ్చిండు. వారికి 10వ వార్డు నుండి మేము మా పార్టీ అవకాశం కల్పించింది. వారు కూడా నిక్కచ్చిగా మాట్లాడి మున్సిపాలిటీలో అయితేంది, అధికారులతో అయితేంది, రాష్ట్ర ప్రభుత్వంతో అయితేంది కొట్లాడి మన వార్డు సమస్యలు తీర్చే విధంగా కొత్తపాటి సతీష్ తమ్ముడు ఉంటాడు కాబట్టి వారికి అవకాశం ఇచ్చినాం. ఈ వార్డు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కారు గుర్తు మీద ఒక 10వ వార్డే కాదు, చండూరు మున్సిపాలిటీలో 10 వార్డులు టీఆర్ఎస్ పార్టీని గెలిపించేదానికి కంకణబద్ధులై ఉన్నారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ చండూరు మున్సిపల్ చైర్మన్ పదవి కైవసం చేసుకుంటుందని నేను పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 10వ వార్డు ర్యాలీ నిర్వహిస్తున్నాము. అత్యధికంగా విశేషంగా ఆడపడుచులు వచ్చి తమ్ముని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఖచ్చితంగా 11వ తారీఖు పోలింగ్ అవుతుంది. 13, 14 తారీఖు నాడు రిజల్ట్ అవతల పార్టీలకు దెబ్బ తగిలేలాగా ఉంటుంది. ఖచ్చితంగా కొత్తపాటి సతీష్ గారిని 10వ వార్డు ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్తే. మాజీ చైర్మన్ గారు అలాగే కొత్తపాటి సతీష్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ వాళ్ళు చాలా తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు. 10 వార్డులు మేమే కైవసం చేసుకొని ఇక్కడ మున్సిపాలిటీ పీఠం మాదే అని చెప్పేసి చాలా ఘంటాపథంగా చెప్తున్నారు. చూద్దాము 11వ తారీఖు ఎలక్షన్ తర్వాత